హరే కృష్ణ అండి. నేను ఈరోజు ఇప్ప పువ్వు లడ్డు గురించి పోయినసారి చెప్పాను కదా. మళ్ళీ ఇప్ప పువ్వు లడ్డు గురించి మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఇప్ప పువ్వు లడ్డు అసమగ్రంగా ఉంది ఆ వీడియో. మాకు ఇంకా చాలా వివరంగా కావాలని చాలామంది అడిగితే మళ్ళీ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇది భారతదేశంలో ఇప్ప పువ్వు అనేది సహజంగా ప్రతి ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, బైన్సా ఈ ఏరియాలలో విరివిగా ఉండేటువంటి చెట్లు ఇప్ప పువ్వులు. తెలంగాణ అంతా ఉన్నాయి ఇప్ప పువ్వులు. సో ఈ ఇప్ప పువ్వు అనేది ఆయుర్వేదంలో ఎలా చెప్తారంటే, ఏదైనా ఒక విషయాన్ని అంటే ఏదైనా ఒక వస్తువును, ఇంకా చెప్పాలంటే ఏదైనా ఔషధాన్ని నిల్వ ఉంచడానికి ఇప్ప పువ్వులను కలిపి ఫెర్మెంట్ చేస్తారనమాట. అంటే ఇప్ప పువ్వు ఎప్పుడైతే పువ్వుగా మారిపోయి ఎండిపోతుందో సేమ్ డ్రై కిస్మిస్ లాగా మారిపోతుంది. డ్రై కిస్మిస్ ఎట్లా ఉంటుందో ఇది ఫెర్మెంట్ ఒక కోటాను కోట్ల సూక్ష్మాంగ జీవుల వ్యవస్థను ఆ ఆహారంలోకి తీసుకొస్తారనమాట. ఇప్ప పువ్వు ఆయుర్వేదంలో చాలా ప్రశస్తమైనటువంటి విలువలు ఉన్నాయి. రసము, గుణము, వీర్యము, విపాకము అని చెప్పి ఆయుర్వేదంలో ఒక 6 రకాల విషయాలు చెప్తాడు కదా. ఈ రసగుణ వీర్య విపాకాలు మరియు ప్రభావము ఓజకరము అండ్ శుక్రవర్ధకము. ఇంకా చెప్పాలంటే ఫెర్టిలిటీని పెంచుతుందట. అంటే ఎలా పెంచుతుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను కంట్రోల్ చేస్తుంది ఇప్ప పువ్వు. ఎవరికైతే ఆడవాళ్లకు హార్మోన్స్ సరిగా లేక హిర్సూటిజం అంటే అవాంఛిత వెంట్రుకలు రావడం, పీరియడ్స్ సరిగా రాకపోవడం, ఎక్కువగా స్కాంటీగా కావడం, ఎక్కువ రోజుల పాటు కావడం, అప్పుడప్పుడు సడన్గా రావడము, అన్ఎక్స్పెక్టెడ్గా పీరియడ్స్ స్టార్ట్ కావడం, కంటిన్యూస్ ఫ్లో కావడం, హెవీ ఫ్లో, ఇలా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్ప పువ్వుకు సంబంధించి చాలా అద్భుతమైనటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి. కాకపోతే ఇప్ప పువ్వు మాత్రం ప్రతి దాంట్లో ఇప్పుడు చ్యవన్ప్రాశ ఆవలేహము, అశ్వగంధ ఆవలేహము, శతావరి ఘృతము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి చాలా రకాల మందులలో ఇది ఒక 1 పార్ట్గా చెప్తారనమాట. ఏది ఆయుర్వేదంలో. అయితే ఇక్కడ గోండు, గొత్తికోయ, కొండరెడ్డి ఎవరైతే వనవాసుల ప్రాంతంలో ఈ యొక్క ఇప్ప పువ్వు చాలా శ్రేష్టమైన జీవనాధారమైన పంట. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది చెట్టు. అంటే చింత చెట్టు కంటే చాలా పెద్దగా ఉండి సతత హరితంగా ఉంటుంది ఇప్ప పువ్వు. పచ్చగా ఉంటుంది చెట్టు, చాలా చర్మిలంగా లావుగా ఉంటుంది ఆకు. మళ్ళీ చెట్టు కింద నీడ చాలా కమ్మగా హాయిగా నిద్రపడుతుంది నిజంగా చెప్పాలంటే. అలాంటి చెట్టు ఎండాకాలం కాగానే ఆ యొక్క ఇప్ప పువ్వులన్నీ ఎండిపోయి ఇట్లా ఫెర్మెంటెడ్ స్టేట్కి వెళ్ళిపోతాయి. అందుకే ఇప్ప పువ్వులతో సారా తయారు చేస్తారు కదా, చాలా కమ్మనైనటువంటి సారా తయారవుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. అంటే అది డోసేజ్ పరంగా, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఆల్కహాల్, కానీ అది డోసేజ్ పరంగా అది అంటే రసాయనము వాజీకరణంగా పనిచేస్తుంది. సో ఇక్కడ మనము ఇప్ప పువ్వుకు సంబంధించిన లడ్డులో నేను అక్కడ ఆదిలాబాద్ మరియు అక్కడ ఉట్నూరు ఆ ఏరియా నుంచి తెప్పించిన లడ్డులో కొంచెం నాకు ఎలా చెప్పాలి అంటే ఇప్ప పువ్వు వరకు ఓకే, కానీ క్వాలిటీ ఆఫ్ ద స్వీట్ కొంచెం స్టాండర్డ్స్లా అనిపించలేదు. వాళ్ళు ఆయిల్ తక్కువ స్టాండర్డ్స్ ఆయిల్స్ వాడుతుండొచ్చు. నాకైతే ఇంకా టేస్ట్ ముక్క వాసన అనిపించింది. నేనేం చేశానంటే ఈ లడ్డును ఇక్కడ మా దగ్గర తయారు చేయించడానికి నేనేం చేశానంటే ఇప్ప పువ్వును కడిగి ఆరబెట్టి కొంచెం నేతిలో ఫ్రై చేసి దాన్ని పక్కన పెట్టి ఈ నువ్వులు మరియు పల్లీలు కానీ బెల్లం కూడా, బెల్లాన్ని నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను, నెయ్యి తీసుకున్నాను, చాలా సర్వశ్రేష్టమైనటువంటి నెయ్యిని తీసుకున్నాను. అసలు ఎంత టేస్ట్ ఉందంటే అంత అమోఘమైనటువంటి టేస్ట్ ఉంది. మనం ఇప్ప పువ్వును డైరెక్ట్ తింటే దుమ్ము వస్తుందా అంటే ఆల్కహాలిక్ ఎఫెక్ట్ వస్తుందా, నిద్రపోతామా, నోరు ఏమైనా స్మెల్ వస్తుందా అనేటువంటి ఒక ఐడియాస్ అపోహలు ఉన్నాయండి. ఉండదు. ఇప్ప పువ్వు అనేది జస్ట్ కిస్మిస్ లాగానే. కిస్మిస్ తింటే మనకేమి అంటే ఆల్కహాలిక్ ఎఫెక్ట్ ఏం రాదు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఇప్ప పువ్వును ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొన్ని అంటే పల్లీలు కానీ, నువ్వులు కానీ, బాదం పప్పు కానీ, జీడిపప్పు కానీ, లేకుంటే గింజలు ఏదైనా సీడ్స్ తీసుకొని ఆర్గానిక్ బెల్లం తీసుకొని నెయ్యిని కనుక వాడితే, నేను ఇంకొకటి కూడా ప్రయోగం చేశాను. ఆ అద్భుతమైనటువంటి ప్రయోగం ఏంటంటే ఇందులో నేను కొన్ని గోందు అంటాం చూసారా, గోందు కూడా మనము మోకాల నొప్పులు తగ్గడానికి బాగా ఎక్స్ట్రాడినరీగా పనిచేసేటట్టుగా రెజిన్స్ మనం వాడుకోవచ్చు. ఇలా నేను కొన్ని ప్రయోగాలు చేశాను. చాలా టేస్ట్ వచ్చింది. ఇది కనీసం వారం రోజుల వరకు ఆ టేస్ట్ కానీ స్మెల్ కానీ పోకుండా ఉందండి. కొంచెం అంటే
అంటే అమ్మడానికి అని కాకుండా ఇంట్లో తినడానికి నేను చెప్పినట్టుగా కనుక బాగా చేయొచ్చు. ఒకవేళ కొనగలిగే వాళ్ళు కనుక ఉంటే ఆ నెయ్యి కాస్ట్ కొంచెం భరించగలిగితే చాలా అద్భుతమైనటువంటి టేస్ట్ వస్తుంది. సో ఇప్ప పువ్వు వల్ల ఓజకరము, ఎవరైతే ఫెర్టిలిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే శుక్ర కణాలకు సంబంధించిన లోపము, ఒలిగో జూస్పెర్మియా, ఏ జూస్పెర్మియా, పాలి అంటే ఒలిగో జూస్పెర్మియాస్, ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి కదా. ఏంటి శుక్ర కణాల లేమి, శుక్ర కణాల సంఖ్య తగ్గడము, ఉన్న శుక్ర కణాల సంఖ్య బాగున్నా కూడా అనటమికల్గా డిఫెక్ట్గా ఉండడము, వాటి యొక్క శరీర నిర్మాణంలో తోకలు ఖరాబ్ అయిపోయి, ఇరిగిపోయి, అక్రోజోమ్ పలిగిపోయి, ఇట్లా ఎన్నో రకాలు ఏదో రకమైన కారణంతో మేల్ ఇన్ఫెర్టిలిటీ అండ్ సెక్సువల్ డిజైర్స్ను పెంచడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది వాజీకరణంగా ఉపయోగిస్తారనమాట. అందుకే పూర్వము ఈ యొక్క రసాయనము అంటే శరీరాన్ని పటుత్వాన్ని మరి ఎనర్జెటిక్గా సంపాదించడానికి రసాయన చికిత్సలు అంటే మందులు తయారు చేస్తారు. వాజీకరణ చికిత్సలు ప్రతి దగ్గర అశ్వగంధ లేహ్యం, శతావరి లేహ్యము, వృతాలలో అద్భుతంగా ఈ ఇప్ప పువ్వును వాడతారనమాట. మనం డైరెక్ట్గా ఇప్ప పువ్వు రోజు ఒక 2-3 తినాలంటే వగరుగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనం రోజు ఒక లడ్డు కంటే ఎక్కువ తినకుండా లిమిటెడ్గా ఏదైనా కూడా ఒక లిమిటేషన్, ఒక మొడాలిటీ అంటాం, అంటే మోడరేట్గా కనుక మనం తీసుకుంటే చాలా అద్భుతంగా ఇది ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగుంటాయి ఇప్ప పువ్వులో. ఇప్ప పువ్వులో ఇంకోటి ఏంటంటే తను చేసేటువంటి పని ఎలా అంటే ఏదైనా ఒక మందులను కానీ కొన్ని సంవత్సరాల పాటు సెల్ఫ్ ఫెర్మెంటెడ్ పద్ధతిలో కిణ్వన ప్రక్రియ అంటారు కదా, అందులో కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ యొక్క ఆహారాలను లేదా మందులను నిల్వ ఉంచడానికి ట్రై చేస్తుంది. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ధాతువులను కానీ కణజాలాలను కానీ చాలా లైఫ్ లాంగ్ చాలా రోజుల పాటు ఉండేటట్టుగా చేస్తుంది ఈ యొక్క ఇప్పు. కాబట్టి మీరు అందరూ ఇది ఎంత ఔషధీకృతమైనటువంటిది అంటే మనము అందులో ఒక ఫ్లావనాయిడ్స్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే అందులో ఉండేటువంటి రసాయన తత్వాలన్నీ ఈ యొక్క మేల్ ఇన్ఫెర్టిలిటీ అండ్ ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. యంగ్ అమ్మాయిలు లేకుంటే అప్పుడే జస్ట్ రజస్వలైనటువంటి అమ్మాయిలకైతే ఎనిమియా మీకు తెలుసు కదా. ఎనిమియాలో ఒక 2 రకాల సమస్యలు, ఒకటేమో ఐరన్ అబ్జర్వ్ చేసుకోలేరు, రెండోది B12కి సంబంధించినటువంటి అబ్జర్ప్షన్ ఉండదు. అయితే దీనివల్ల B12 మరియు ఐరన్ అబ్జర్వ్ చేసేటువంటి జీవ క్రియలు ఇందులో ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఆ యొక్క ఫెర్మెంటెడ్ పద్ధతిలో ఈ యొక్క జీవులను మైక్రోబ్స్ను అది అట్రాక్ట్ చేస్తుంది. ఆ అట్రాక్షన్ ఉన్నటువంటి పని వల్ల ఈ జీవులు వచ్చి ఈ యొక్క లడ్డులో చేరుతాయి. కాబట్టి ఈ లడ్డును మనం తీసుకోవడం వల్ల ఇటు B12 సాధించవచ్చు, ఇటు ఐరన్ డెఫిషియన్సీని మనం యంగ్ గర్ల్స్లో మనం సాధించవచ్చు. ఇంకా చాలా ఉన్నాయండి. సరే, ఇప్పటికైతే ఇప్పపు లడ్డు చాలా టేస్టీగా మోడిఫైడ్ రూపంలో చాలా కమ్మగా ఆహా ఏమంటే అలా ఉంది అనమాట. ట్రై చేయండి. హరే కృష్ణ.